పబ్బులోనే అన్నలోని గంగు కూడా ఉన్నాడు. ఈడు పబ్బుకి ఎందుకు వెళ్ళాలి? పనికి మాలే చెమట తాగుపోతూ కుయ్య. అది స్నాప్ లో వస్తుంది అట్లా. నువ్వు ఈ బట్టవాజు మాటలన్నీ చెప్పక నేను గంగులు పిలిచి దుమ్ము దుమ్ముదలుచుకున్నా అంతే. ఏందా డాన్స్ లేంది? డాన్స్ లేదంటే పోయినప్పుడు డాన్స్ చేయరా అంటే ఎవరైనా చేయలేకపోతే ఆడపిల్లల మీద ఏ చిన్నప్పుడు కడగలే తల్లు కడగకుండానే సూపర్. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు. స్నాప్ లో నేను ఫోటోలు దిగడానికి నేను డౌన్లోడ్ అదే తగ్గిపోతే అదే తప్పు చేసినావా? బాబుగాడు తన దోస్తు గంగుతో కలిసి పబ్కి వెళ్తే ఆ విషయం వాళ్ళ మమ్మీకి తెలిసిపోయి ఇంట్లో పెద్ద రగడే అయింది. వాడు స్నాప్చాట్లో వీడియో పెడితే అది కాస్త వాళ్ళ మమ్మీ కంటపడింది. దాంతో ఆమెకి ఎక్కడలేని కోపం వచ్చేసి అసలు రాత్రంతా ఎక్కడ తిరుగుతున్నావు, ఫోన్ చేస్తే ఎందుకు ఎత్తలేదు అంటూ వాడిని నిలదీసింది. బబ్బు ఏమో భయంగా అది పబ్ కాదు మమ్మీ, ఏదో ఫ్యామిలీ క్లబ్, జస్ట్ బర్త్డే పార్టీ అని కవర్ చేయడానికి తెగ ట్రై చేశాడు. కానీ వాళ్ళ మమ్మీ అంత ఈజీగా నమ్ముతుందా? అస్సలు నమ్మలేదు. పైగా గంగుని కూడా ఇంటికి పిలిపించి ఇద్దరినీ కలిపి గట్టిగా క్లాస్ పీకింది. కోపంలో మధ్యలో తల మీద 2 వేస్తూ నానా హంగామా చేసింది. అది ఫ్యామిలీ క్లబ్ అయితే మమ్మల్ని ఎందుకు తీసుకెళ్లలేదురా అని అడిగేసరికి బబ్బుకి నోట మాట రాలేదు. అడ్డంగా దొరికిపోయాడు. వాళ్ళిద్దరూ ఎంత ముత్తుకున్నా, ఎంత సర్ది చెప్పాలని చూసినా ఆమె మాత్రం తగ్గలేదు. ఇంకోసారి ఇలాంటి పనులు చేసి పబ్బుల వెంట తిరిగితే అస్సలు ఊరుకోను, జాగ్రత్త అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. మొత్తానికి ఈ వీడియో చూస్తుంటే సీరియస్గా ఉన్న వాళ్ళ మాటలు, గొడవ భలే కామెడీగా అనిపించాయి. చివరికి బబ్బుకి వాళ్ళ మమ్మీ చేతిలో గట్టిగానే పడింది.